జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికైతే హిందూ సమాజానికి రాను రాను మంచి రోజులు వస్తూ ఉన్నట్టయితే కనపడుతున్నాయి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సరే గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ సోషల్ మీడియా పుణ్యమానో లేకపోతే కొంతమంది నాయకుల పుణ్యమానో కొద్ది కొద్దిగా అయితే హిందువులు అయితే మార్పు వస్తుంది. హిందువులు ఒక్కొక్కరుగా వాళ్ళలో ఉన్నటువంటి ఈ సెక్యులరిజం అనే భావదరిద్రాన్ని వదులుకొని మేము నిజమైన హిందువులు అని చెప్పి నమ్మి వాళ్ళందరూ కూడా ఒకటవుతున్నారు. హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడినా లేకపోతే ఎవరన్నా పనిచేసినా కూడా వాళ్ళని అధపాతాళానికి తొక్కేయడానికి సిద్ధపడిపోతున్నారు. అవునా కాదా నేను చెప్పేది? అయితే టీటీడీకి సంబంధించి కూడా మనకు ఒక శుభవార్త అయితే ఉండదు. అది ఏందయ్యా అంటే, ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఎవరు బిఆర్ నాయుడు గారు అయినారు కదా. గతంలో ఎట్లుందో పరిస్థితి మనకు అందరూ కూడా బాగా తెలుసు. కనీసం అన్నప్రసాదం విషయంలో కూడా అవకతవకలకు పాల్పడినటువంటి గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు చాలా వరకు చెప్పాలంటే చాలా వరకు మెరుగుపడింది అన్ని విషయాల్లో కూడా టీటీడీలో. ఈ టీవీ5 మీడియా అధినేత అయినటువంటి బిఆర్ నాయుడు గారు మొన్నటి వరకు ఎవరికి కూడా పెద్దగా తెలియదు. తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రధానమైనటువంటి మీడియా ఛానల్ అధినేత అయ్యుండి కూడా ఏనాడు కూడా పెద్దగా మీడియాలో కనిపించిన వ్యక్తి అయితే కాదు ఈయన. బిఆర్ నాయుడు గారు ఏనాడు ఇంటర్వ్యూలు కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ ఎప్పుడు కూడా పెద్దగా కనిపించలా. తన ఛానల్ తరఫున కూడా ఎవరిని ఇంటర్వ్యూ చేసిన దాఖలాలు కూడా లేవు. చాలామంది ఏం చేస్తారంటే, ఈ ఛానల్ యజమానులు వాళ్ళు ఇంటర్వ్యూలు ఇవ్వడమా లేకపోతే వాళ్ళు చేయడమా ఇట్టంతా కూడా చేస్తూ ఉంటారు. కానీ అది కూడా తెలియదు. మొన్న టీటీడీ చైర్మన్ అయ్యేంత వరకు కూడా ఈ బిఆర్ నాయుడు ఏనైనా అని ప్రజలు తెలుసుకొని ఏది గూగుల్లో వెతుక్కొని తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఎప్పుడైతే ఆయన టీటీడీ చైర్మన్ అయినారో అప్పటి నుంచి తన స్ట్రాటజీని మొత్తం పూర్తిగా మార్చుకున్నారు. ఇప్పుడు ఆయన పూర్తిగా మారిపోయినారు. టీటీడీ చైర్మన్ అయినాక చాలా వరకు మీడియాలో కనిపిస్తున్నారు. ఎవరైనా సరే ఈ టీటీడీకి వ్యతిరేకంగా కావచ్చు లేకపోతే హిందుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు ఏదైనా మాట్లాడినా చేసినా కూడా వెంటనే ఆయన కౌంటర్ ఇస్తున్నారు. ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటున్నారు. అయితే టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన కొద్ది కాలానికే బిఆర్ నాయుడు గారు ఈ లడ్డూల నాణ్యత విషయంలో కావచ్చు లేకపోతే ఈ సర్వదర్శనం కోసం ఈ వెయిట్ చేస్తారు కదా, వెయిటింగ్ టైం, దాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. అలాగే టీటీడీలో పనిచేస్తున్నటువంటి హిందూయేతర అంటే అన్య మతస్థులైన ఉద్యోగంలో తొలగించడం వంటి సంస్కరణలు కూడా దిగుతున్నారు. అంటే రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాత్మక నిర్ణయాలతో హిందూ సమాజాన్ని మెప్పిస్తూ బిఆర్ నాయుడు గారు టీటీడీకు పూర్వభావం తీసుకురావాలని చెప్పేసి మనం అందరం కూడా ఆశిద్దాం. ఖచ్చితంగా మన ఆశ అయితే నెరవేరుతుంది. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పటికే టీటీడీలో చాలా వరకు మార్పులు అయితే వచ్చినాయి. నేను ఇందాక చెప్పినట్టు లడ్డూ నాణ్యత విషయంలో కావచ్చు లేకపోతే అన్నప్రసాదం విషయంలో కావచ్చు, ఈ అన్ని మతస్థులను టీటీడీ నుంచి తొలగించే విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా అయ్యా ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ఒకటే నేను కోరుకుంటున్నా, అన్య మతస్థులు కాదు ఎవరైనా కూడా తిరుమలలోనే కాదు తిరుపతిలో కూడా చేరుకొని వెంకటేశ్వర స్వామిని ఎలా కావాలంటే అలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. రకరకాల అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి కింద. ప్రతి ఒక్క దాన్ని దయచేసి విజిలెన్స్ ద్వారా గుర్తించి ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు అడ్డుకట్ట వేయాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా నేను వేడుకుంటా ఉన్నా. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే, అదేవిధంగా నేను చెప్పిన విషయాల్లో వాస్తవాలు ఉన్నాయని చెప్పి మీరు గమనిస్తే ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్. జై శ్రీరామ్.